సో పెసర మొలకలతో బీరకాయ కూర చేసుకుందాం. చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతి కూర నేను ప్రతి కూరలో వేస్తాను. చూడండి, ఏగుతూ ఉంటే ఎంత మంచి వాసన వస్తుందో మెంతి కూర. మొత్తం పచ్చిమిర్చి, కారం వేయద్దు. ఒక ఉల్లిగడ్డ, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బీరకాయ కూరలో. తర్వాత ఒక పెద్ద టమాటా అనేది మనకి తాలింపులో వేస్తే మంచిగా మగ్గుతుందండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. టమాటా మగ్గిన తర్వాత మొలకలు. చూడండి, ఇది 1.5 డేవి, ఒక రోజున్నర మొలకలు ఎప్పుడు మనకి అంగుళం పొడుగు కన్నా ఎక్కువ రావద్దట. అంగుళం కన్నా ఎక్కువ పొడుగు వస్తే పాయిజన్ అవుతాయట. అందుకని మనం ఎప్పుడు కానీ ఒక్క అంగుళం వరకే, అంటే ఒక్కరోజు మొలకలు చాలు మనకి. మనం ఏం వేయకుండా ఇట్లా డైరెక్ట్ మొలకలు కూడా వండుకోవచ్చండి, బాగుంటుంది ఇట్లా. ఎందుకంటే మనకు 5 మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి. ఇట్లా వండుకొని సిమ్ములో పెట్టుకుంటే వాటర్ కూడా పోయకుండా అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఇట్లా. చూడండి, ఇవి కాస్త ఏగినాయి కదా. ఏగిన తర్వాత ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. బీరకాయలతో పాటు సాల్ట్. ఇప్పుడు మంట చాలా సిమ్ములో పెట్టుకోవాలండి. ఇది సిమ్ములో పెట్టుకుంటే బీరకాయలో వచ్చిన వాటరు, ఈ పెసర్లు ఉడకడానికి సరిపోద్ది. మనం ఇంకా వాటర్ పోసుకోవద్దు. అది సిమ్లో పెడితే చూడండి, కొంచెం వాటర్ వచ్చినాయి. అట్లా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దాకా ఉంచితే అదే ఉడికిపోద్ది. చూడండి ఎంత బాగుందో కూర. మొలకలు బీరకాయ చాలా హెల్దీ కూర, చాలా మంచిగా ఉంటుందండి. వండుకొని చూడండి మీరు. కొత్తిమీర వేసి కూర దించేసుకుందాం. అంతేనండి, మొలకలది బీరకాయ కూర రెడీ. చూడండి ఎంత బాగుందో.